गुराज्ञया प्राप्यते फलं कर्म किं परं कर्म तज्जडं कृतिमहोदधौ पतनकारणं फलमशाश्वतं गतिनिरोधकम् ईश्वरार्पितं नेच्छया कृतं चित्तशोधकं मुक्तिसाधकं कायवाङ्मन कार्यमुत्तमं पूजनं जपश्चिन्तनं क्रमात् जगदैषधीयुक्तसेवनम् अष्टमूर्तिभृद्देवपूजनम् उत्तमस्तवा उच्चमन्दतः चित्तजं जप ध्यानमुत्तमम् ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ఇక్కడ చాలా క్లియర్ కట్గా మనకు కొన్ని స్టెప్స్ మనకు ఆయన చెప్తూ ఇక్కడ ఏమంటున్నారంటే మనకు భక్తిలో నవవిధ భక్తులు అని అంటారు. విన్నారా? నవవిధ భక్తులు ఏమిటి? శ్రవణం, కీర్తనం, విష్ణోః వందనం, పాదసేవనం, అర్చనం, సఖ్యం, దాస్యం, ఆత్మనివేదనం. అంటే సరెండరెన్స్లో కూడా ఒక్కొక్క స్టెప్ ఉంటుంది. ఎలాగంటే ఫస్ట్ టైం నాది విన్నారనుకోండి, ఎవరో చెప్పారు, ఏమండి రండి స్వామీజీ చెప్తున్నారని, ఏవో వింటుంటాం, టీవీలో చూస్తాం, వాళ్ళది వింటాం, వాళ్ళది వింటాం. ఓకే, మనకు అప్పుడు ఎలా ఉంటుందనంటే పనులు ఇవన్నీ గుర్తుకొస్తాయి, అసలు చూస్తాంలేండి అని అంటాం. లేదు, బలవంతంగా తీసుకొచ్చి ప్లీజ్ నా గురించి ఒక్కరోజు రండి అన్నాం అనుకోండి, వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళని గుర్తుంచుకోరు, వాళ్ళ పనులు గుర్తుంచుకోరు. ఈ విషయాన్ని వింటూ 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 మననం చేయడం మొదలుపెట్టి నెక్స్ట్ టైం వాళ్ళు పిలవక్కర్ లేకుండా వాళ్ళలోనే ఒక అవేర్నెస్ వస్తుంది. ఏంటంటే ఇది ఎవరు పిలవక్కర్లేదు, ఇది ఎవరు చెప్పక్కర్లేదు, ఇది నా గురించి నేను తెలుసుకోవాలి, అది మొదలవుతుంది. అంటే జిజ్ఞాస. మొదట పిలిచి చెప్పిన ఏవో పనులున్నాయండి అంట, అంటే బికాస్ దీని యొక్క విలువ గుర్తించకపోవడం, లేదా దీని విలువను గుర్తించేలా ఎవరు చెప్పకపోవడం. ఏదో ఒక దంపుడు ఉపన్యాసాలు వింటూ ఉంటాం, ఇది కూడా అంతే అనుకుంటాం. కానీ ఒక్కసారి దీని అప్పుడు ఏమవుతుందంటే ఆ పని ఈ పని ఉందని తప్పించుకుంటాం. రెండోసారి బలవంతంగా లాక్కొచ్చి కూర్చోబెట్టామనుకోండి, ఇంకా తప్పదు, మొహమాటం పెట్టేశాడు. లేకపోతే ఇదిగో నీకు నాకు అన్నంత స్థాయిలో లాక్కొచ్చారనుకోండి. వచ్చిన తర్వాత ఇఫ్ హీ డిస్కవర్స్ ద ట్రూత్, మనిషికండి మీరు ₹1,00,000 ఇచ్చిన సత్యాన్ని అతను గుర్తించినప్పుడు కలిగిన ఆనందం ₹1,00,000 వచ్చినప్పుడు ఉండదండి. అంటే వాస్తవికతను గుర్తించే కొద్దీ మనిషి తేలికైపోతుంటాడు. ఎందుకు తేడా అంటే ఈ ₹1,00,000 ఈరోజు ఉంటుంది, ఖర్చు పెడితే అయిపోతుంది. కానీ సత్యం గుర్తించే కొద్దీ ఇంకా ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది. ఈ 1,00,000 ఆనందాన్ని ఇస్తుంది, దాంట్లో 1,00,000 తీసామనుకోండి 99 లక్షలు తరిగిపోతూ ఉంటుంది. 90 లక్షలు 99 లక్షలు అయిపోయేటప్పటికి దుఃఖమే వస్తుంది, అయ్య బాబాయ్ అంతా అయిపోయిందని దుఃఖం. కానీ ఆనందాన్ని, ఈ లోపల మనం గుర్తించిన సత్యాన్ని మీరు ఆలోచించే కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంది, కానీ తగ్గదు. అది ఆనందం పెరుగుతూనే ఉంటుంది, దీనికి తరుగుదల ఉండదు. అందుకని సత్యానికి అంత ప్రామాణికత ఉంది, అంత దానికి ఒక ఆ ప్యూరిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా భక్తిలో మీరు చూడండి, దాన్ని సరెండరెన్స్ అంటారు. ఎలాంటిదంటే ముందు దేవుడి దగ్గర కూర్చుంటాం,
ఏదో పూజ చేయమన్నారు చేస్తాం, లేకపోతే ప్రార్థన చేయమన్నారు చేస్తాం. కానీ ఆ పూజ ప్రార్థన ఇవన్నీ చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా అతను మానసికంగా అటాచ్ అయినప్పుడు, దాంతో ఫిజికల్ కాదు, ఫిజికల్ అటాచ్మెంట్ కాదు, మానసికంగా అటాచ్ అయినప్పుడు ఇంకా ఆ వ్యక్తికి సరెండరెన్స్ పెరుగుతూ ఉంటుంది లోపల. ఇంకా భగవంతుడి పట్ల ఆ సరెండరెన్స్ పెరుగుతుంది. ఆ సరెండరెన్స్ ఏ స్థాయికి వెళుతుంది అని అంటే దాని పరాకాష్ఠ ఆత్మనివేదనం అంటారు భక్తిలో. శ్రవణం, కీర్తనం విష్ణోహో, వందనం, పాదసేవనం, అర్చనం, సఖ్యం, దాస్యం, ఆత్మనివేదనం. ఇలాగా ఒక్కొక్క స్థాయి దాటే కొద్దీ మనిషిలో ఆత్మనివేదనం అంటే సెల్ఫ్ సరెండరెన్స్ అన్నమాట. ఇంకా తన్ను తాను నివేదన చేసుకుంటాడు. ఈ పదం చాలా క్రాంక్లింగ్గా ఉంటుంది నాకు ఎందుకో. ఆత్మనివేదనం అంటే ఇప్పుడు ఈ పువ్వుని నివేదన చేస్తాం, లేకపోతే పండు నివేదన చేస్తాం. తన్ను తాను ఇచ్చుకోవడం అంటే ఏంటి అర్థం అక్కడ? తన్ను తాను ఇచ్చుకోవడం. ఒకసారి ఈ సాయిబాబా గుళ్ళు ఉంటాయి, సాయిబాబాకి హారతులు అవి ఇస్తారు. నేను జనరల్లీ ఏంటంటే ఒక గుడికి వెళ్ళినా అదేదో దేవుడు మనకేదో చేసేస్తాడని నేను అనుకోనండి. ఏదో చేసేవాడు దేవుడు కాదండి నా దృష్టిలో. వాడు ఏదో చేసేస్తే వాడు దేవుడు కాదు. అర్థమైందండి? ఏదో చేసేస్తాడనేది మన భావన. దైవం అనేది ఏది చేయదండి, చేయవలసిందన్నీ ఆల్రెడీ అయిపోయాయి. ఇంకేమి కొత్తగా ఏం చేసేదే ఉండదు. ఈ జరిగేవి జరుగుతూ ఉంటాయి అంతే. సో ఇక్కడ ఆ సాయిబాబా గుడికి నన్ను రమ్మన్నారు. అక్కడ హారతి ఇస్తారు కదా, అక్కడ మామూలుగా హారతి ఇచ్చినప్పుడు తెలుగులో కూడా హారతి ఉంది, తెలుగులో కూడా హారతి ఉంటుంది. అది చాలా బాగుంటుంది రాగము ఇదంతా కూడా. కానీ నేనేంటంటే ఆ రాగం వింటూ ఆ పదాలవి వింటూ ఉంటే వాళ్ళు ఏంటంటే ఓం జయ జగదీశ హరే, సాయి జయ జగదీశ్ హరే పాడుతూ హారతి ఎందుకు బాబా, హారతి ఎందుకు బాబా అన్నాడు. వీడు పాపం కొత్తగా నేర్చుకున్నాడు, వీడికి పదాలు నేర్పలేదు, రాగం వచ్చేసింది. నేను పక్కవాడిని పిలిచాను, అంటే మెయిన్ పర్సన్ని. ఓయ్ అది చెప్పు, ఆఖరి లైన్ చెప్పన్నాను. వాడు కరెక్ట్గా చెప్పాడు, హారతి అందుకో బాబా. వీడు కొత్తవాడు, వీడేమిటి హారతి ఎందుకు బాబా, వాడేంటి హారతి అందుకో అందుకో అనేదానికి ఎందుకో అనేదానికి ఎంత తేడా ఉందండి. కానీ వీడికి కోపం వచ్చింది. అలా అంటావా బాబా దగ్గర అని. నేను వాడే కరెక్ట్గా చెప్తున్నాడన్న, నువ్వు తప్పుగా చెప్తున్నావు. నేను తప్పు చెప్తున్నానా? హారతి అందుకో బాబా అని అంటే తప్ప, హారతి ఎందుకు బాబా అంటే కరెక్టా? నిజమే. హారతి ఎవరికి ఇస్తున్నావు నువ్వు? జడానికి ఇస్తున్నావు. వాడు గుర్తించాడో లేదో తెలియదు, కానీ పరమాత్మకు ఏం హారతి ఇవ్వగలవండి మనం? చెప్పండి. ఉపనిషత్తు ఆ మాట చెప్పింది. వాడు తప్పుగా చెప్పాడు, తప్పుగానే వాడు అంటున్నాడు, చదువుకున్నవాడు. కానీ చదువు లేనివాడు, వీడికేం తెలియదు, నోరింత సాగజేసి హారతి ఎందుకు బాబా, హారతి ఎందుకు బాబా. వీడు బాగా చదువుకున్నాడు, అన్నీ తెలుసు అనమాట. వీడు డిసిప్లిన్ నిలబడి హారతి అందుకో బాబా వీడు తప్పు చెప్తున్నాడు. వీడు ఏమీ తెలియదు, వీడు కరెక్ట్గా చెప్తున్నాడు. ఉపనిషత్తుకి స్టేట్మెంట్ అది. ఏం తెలుసండి? ఎంత అద్భుతంగా ఉపనిషత్తు చెప్తుందో. న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. నా కళ్ళమ్మని నీళ్ళు వచ్చింది వాడి మాటకి. ఏం ఉపనిషత్తు మాట్లాడాడు వాడు. భగవంతుడు ఎప్పుడు ఆరిపోని హారతి ఆకాశంలో వెలిగిస్తూ ఉన్నాడు, సూర్యుణ్ణి చంద్రుణ్ణి. ఒకడు పోయినా ఇంకొకడు అలా వెలుగుతూ ఉన్నాడు. ఆ పరమాత్మ శాశ్వతంగా వెలుగొందించేటువంటి దీపాన్ని వెలిగించాడు, శాశ్వతంగా వెలుగొందే దీపాలు వెలిగించేశాడు. ఆ గుడిలో మనం 5 పైసలు 10 పైసలు పెట్టి కర్పూరం బిళ్ళ పెట్టి, దాన్ని కూడా ఎక్కువ పడిపోతే సగం తీసేసి అక్కర్లేదని లోపల పెట్టి దాన్ని వెలిగించి హారతి అందుకో బాబా అని. నిజం చూడండి, నిజంగా దేవుడికి హారతి కావాలా? ఈ దీపం దేవుడికి దీపం చూపెట్టొస్తానండి.
దేవుడికి దీపం పెట్టేసి వస్తానంటారు చాలామంది. దేవుడికి దీపం పెట్టడం కాదండి, అక్కడ యాంగిల్ మార్చండి. ఆ గర్భాలయంలో, ఆ ఇంట్లో గదిలో చీకటిగా ఉంటుంది, దేవుడు కనపడడు మనకు. దీపం పెట్టడం వల్ల మనకు దేవుడు కనిపిస్తున్నాడే కానీ దేవుడికి దీపం అక్కర్లేదండి. కానీ మన యాంగిల్ ఏంటి, దేవుడికి దీపం పెట్టి వస్తానండి. ఇప్పుడు మీరు దీపం పెడితే ఆయన ఏమో అక్కడ కూర్చొని హోంవర్క్ రాసుకోవాలా? ఏం సార్ ఇది? దేవుడికండి బెడ్ వేసి కొందరు ఉంటారు, మంచి పరుపు చిన్నది తలగడ తయారు చేసి ఆ దేవుడిని పడుకోబెట్టి ఆ ఉయ్యాలు ఊపి, చిన్న ఉయ్యాలు, అది కూడా నిజంగా దేవుడు పడుకుంటే వీడి పరిస్థితి ఏంటి, గుండె ఏమైపోతుంది? మళ్ళీ వీడు ఉదయాన్నే లేస్తాడు, చూడండి ఎంత సీరియస్గా లేస్తాడు. లేచి ఒక 5 నిమిషాలు లేట్ అయిపోయి, రోజు లేచి సుప్రభాతం చేస్తాడనమాట దేవుడికి. వీడికి ఈరోజు లేవడంలో కొంత లేట్ అయిపోయింది టైము, ఒక హాఫ్ అన్ అవర్ పాపం లేవలేదు. లేచి అయ్యి బాబా ఇది సూర్యుడు వచ్చాడని వెళ్ళి పరుగులు తీసుకుంటూ స్నానం చేసి, కౌసల్య సుప్రజారామ ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట, వాడిని ఏంటంటే లే 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 అన్నట్టు అనమాట. టైం అయిపోయింది లే అని. నువ్వు పడుకొని లేవలేకపోయావు, వాడినేమో ఒత్తిడి చేస్తున్నావు. ఇప్పుడు వెళ్ళి ఆలోచించండి ఒక్కసారి, కాదా? మనం పడుకుండిపోయాం, మనం లేవలేకపోయాం. మన పైత్యం ఏంటి, మనం లేవలేకపోని దాన్ని ఒప్పుకోం. వాడు ఇంకా పడుకున్నాడు, లే 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 ఇంకా టైం అయిపోయింది లే అంట. ఒకవేళ వాడు పడుకుని నువ్వు వాడిని పడుకోబెట్టి వాడిని నువ్వు లేపవలసి వస్తే అసలు నువ్వు ఉండగలవా? అసలు ఏంటిది? ఈ యాంగిల్ చూడండి. ఉపనిషత్తు అంటుంది, ఇంత ప్రకృతిని తయారు చేసి ఆ సూర్యుడిని ఉత్పత్తి చేశాడు, చంద్రుడిని ఉత్పత్తి చేశాడు, నక్షత్రాలను ఉత్పత్తి చేశాడు, మెరుపులు వస్తుంటాయి పైన, థండర్స్. ఆ మెరుపులే ఈ భూమి మీదకి పాకి అగ్నిని ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ అగ్ని ఉంది. ఇంత ప్రకాశాన్ని తయారు చేసినటువంటి ఆ పరమాత్మకి మనం 5 పైసలు పెట్టి ఒక కర్పూరం వెలిగించి హారతి ఇచ్చేస్తే దేవుడికి దీపం పెట్టేశాను, దేవుడికి వెలుగునిచ్చాను అనుకోవడం, నో డౌట్ తెలియని భక్తుడిగా నువ్వు చేసే పని నేను అంగీకరిస్తాను. కానీ తెలుసుకుంటూ కనుక ఆ భక్తిలో ముందుకెళితే నీకే అర్థమవుతూ ఉంటుంది ఇదేంటని. ఇంకో అడుగు పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తా. కానీ మనం 20 ఏళ్ళగా హారతి తిప్పేస్తున్నాం. కానీ నాకు నిజంగా ఆ చదువు లేక, ఆ సభ్యత సంస్కారం తెలియక, కానీ దేవుడి మీద ప్రేమ వీడన్నదే నాకు కరెక్ట్ అనిపించింది. ఏంటి? హారతి ఎందుకు బాబా? నీకేంటయ్యా నేను హారతి ఇవ్వడం, పిచ్చి కాకపోతే. క్లీన్ స్టేట్మెంట్ అది. కాబట్టి ఇక్కడ కూడా ఆత్మనివేదనం అని అంటారు అందరూ, అంటే సెల్ఫ్ సరెండరెన్స్ అంటారు. అసలు ఈ సెల్ఫ్ సరెండరెన్స్ అంటేనండి, అసలు దానికి చాలా లోతుగా ఆలోచించాలి. సెల్ఫ్ అంటే తన్ను తాను, సరెండరెన్స్ అంటే శరణాగతి పొందడం. తాను శరణాగతి పొందడం అంటే ఏంటి అర్థం? తానంటే శరీరం వెళ్ళి వాడికి అప్పచెప్పడమా? కాదు. ఏమిటి? మానసికమైనటువంటి వృత్తి. బస్ ఐ సరెండర్ మై సెల్ఫ్ టు హిమ్, అన్ టు ద హోలీ ఫీట్ ఆఫ్ గాడ్ ఐ సబ్మిట్ మై సెల్ఫ్, ఐ సరెండర్ మై సెల్ఫ్ కదా. ఇక్కడ ఇంకొక స్టెప్ ఆలోచించండి. ఆ భగవంతుడికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ఇప్పుడు మీరెవరో వచ్చి, స్వామి మీరు వాచ్ లేదని బాధపడుతున్నారు, ఇదిగో ఈ వాచ్ అని ఇచ్చారనుకోండి, నాకు ఇచ్చేశారు. ప్రవచనం అయిపోయిన తర్వాత అక్కడ నిలబడ్డాడు అనుకోండి, అందరూ వెళ్ళిపోయారు, నేను దిగొచ్చేదాకా నిలబడ్డాడు ఇలాగా. ఏమండి మళ్ళీ కలుస్తానంటే, కలుస్తామండి అంటే ఏమని అర్థం? నాకు ఇచ్చినట్టే, అది ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తీసుకెళ్తున్నట్టు. నాకు ఇచ్చేయడం అంటే ఏమని అర్థం? ఇంకా వాడికి దాని పట్ల ఏ స్వామ్యం లేదు. అలాగనే మీరు భగవంతుడికి తనను తాను సమర్పించుకున్నాడు అని అంటే, సమర్పించుకున్న తర్వాత ఇంకా మీకు దేని పట్ల స్వామ్యం ఉండదు. కానీ అలా ఉందా? మళ్ళీ చేసేస్తున్నాం, మళ్ళీ మనదే, మళ్ళీ మనది మనకే. దేవుడికి ఇచ్చినట్టే ఇస్తున్నాం, మళ్ళీ తెచ్చుకుంటున్నాం. ఈ గంగా హారతి ఇస్తారు కదా ఋషికేశు, హరిద్వారు, కాశీలో. మీరు చూడండి, అసలు ఇవన్నీ ఆలోచిస్తుంటే మీరైతే అలా వెళ్ళి ఊరిని చూసి అబ్బాబ్బా అనుకుని వస్తారు. నేను ఆలోచిస్తాను ప్రతిదీ అలా నిలబడి ఏమిటని.
అందులో గంగా హారతి ఇచ్చేటప్పుడు ఆఖరణ హారతి తన్ మన్ ధన్ సబ్ తేరా తుజుకో అర్పణ్ అంటే తన్ అంటే దేహం, మన్ అంటే నా మనస్సు, ధన్ అంటే నాకున్నటువంటి సంపద, ఇదంతా నీదే, నీకు అర్పణ చేసేస్తున్నాను అంటాడు. చేస్తాడే, హారతి అయిపోయింది కదా. మళ్ళీ నెక్స్ట్ డే సాయంత్రం వస్తాడు, మళ్ళీ అదే టైంకి హారతి, ఓం జయ జగదీష్ హరే, స్వామి జయ జగదీష్ హరే, తన్ మన్ ధన్ సబ్ తేరా తుజుకో అర్పణ్. మళ్ళీ నిన్నిచ్చాడు కదా, మళ్ళీ ఈరోజు సాయంత్రం వచ్చి మళ్ళీ ఇచ్చేస్తున్నాడు వీడు, మళ్ళీ మూడో, ఇలా రోజు ఇస్తున్నాడు. అంటే ఏమని అర్థం? ఏ రోజు ఇవ్వలేదని అర్థం. నిజంగా చెప్పండి, నోటితోటి చెప్పేస్తున్నా అంతే. ఒక ఆయన అన్నాడు, స్వామి నేను మీ ఆశ్రమానికి చాలా ఇవ్వాలనుకుంటున్నానండి అన్నారు. పట్టేసుకున్నానండి. అమ్మ వాళ్ళు ఇంతవరకు ఒక్కడ మాట అనలేదు ఈ తణుకులో, నువ్వు వచ్చావు పదా అని చెప్పి రూముకి తీసుకెళ్ళాను. ఒక్కళ్ళంటే ఓట్టి ఇంతవరకు ఒక్కడ అనట్లేదు, అందరూ ఆయగాల వచ్చి రోబోలాగా వచ్చి వెళ్ళిపోతున్నారయ్యా, నువ్వు ఒక్కడివే రైట్ పర్సన్, పదా అని రూముకి తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఎంత ఇవ్వాలనుకుంటున్నాను? 1 crore. బా, ఇంకా నేను పక్క వాళ్ళని పిలిచాను, రే ఏదైనా కాఫీ ఉంటే పెట్టి పట్టరా. వీడు ఎలా కూర్చున్నాడు, వద్దులేండి స్వామీజీ అన్నాడు. తీసుకోయా ముందు. ఎప్పుడు అన్నాను, నేను ఒక బిజినెస్ ప్లాన్ చేస్తున్నాను అన్నాడు. ఇంకొద్దిగా వెనక్కి లాక్కున్నాను. ఎప్పుడు అన్నాను, మీరు కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తే స్టార్ట్ చేస్తానన్నాను. ఎంత అన్నాను, ఓ 10 lakhs కనుక మీరు పెడితే స్టార్ట్ చేయాలి. ఓహో నాయన, ఓహో తణుకులో ఎవరు రాలేదని బాధపడ్డా నిన్ను చూసి. ఇప్పుడు అర్థం అవుతుంది, వచ్చే వాళ్ళందరూ ఇలానే ఉంటే చచ్చిపోతారు, ఎవడు రావద్దు పరకపోయినా. ఇదేమిటిది, వీడు నాకు ఇస్తానని వచ్చాడు, ఏమిటి ముందు నేను బిజినెస్ స్టార్ట్ చేయడానికి నేను ఇన్వెస్ట్ చేయాలట. అప్పుడు వీడికి బిజినెస్లో అయ్యి సక్సెస్ అయితే అప్పుడు అంతా లాభాలు వచ్చిన తర్వాత బ్యాలెన్స్ షీట్ చూసి ఏ 10 ఏళ్లకో 20 ఏళ్ళకో అప్పుడు 1 కోటి రూపాయలు పట్టుకొచ్చిస్తాడట వీడు. నేను అప్పటిదాకా చూస్తూ కూర్చో. మన భక్తి అలానే ఉందండి, దేవుడి దగ్గర కూడా మనం అలానే ప్రవర్తిస్తున్నాం. అందుకని ఇక్కడ మహర్షి అంటారు, భావనా బలాత్ భక్తిరుత్తమా. అంటే నువ్వు నోటితో చెప్పే మాటలు లేకపోతే చేతులతో చేసే క్రియలు కాదు, భావనా బలాత్ భక్తిరుత్తమా. సరెండరెన్స్ అంటే ఎక్కడ జరగాలంటే లోపల జరగాలి. సరెండరెన్స్ బయట కాదు, మాటతో కాదు, లోపల జరగాలి. నేను సరెండర్ అయ్యాను అనేటువంటిది లోపల జరగాలి. ఇప్పుడు ఎవడో ఒకడున్నాడు పాపం, వాడు దొంగ, వాడు మనకు తాత్కాలికంగా సరెండర్ అవ్వచ్చు, ఏమండి నన్ను వదిలేయండి బాబు వదిలేయండి అని. కానీ చూడండి, వాడు దొంగ సరెండర్ అవ్వడం మనకు అక్కర్లేదు, లోపల వాడు దొంగతనం చేయాలనే భావనని సరెండర్ చేయాలి. దాట్స్ ఇట్, అయిపోయాడు, ఇంక మారిపోయాడు వాడు. దొంగ ఫిజికల్గా సరెండర్ అయితే నాకు అక్కర్లేదు, నేను దొంగతనం చేయాలనే భావనని కనుక సరెండర్ చేస్తే అయిపోయాడు, ఇంకంతే. ప్రాబ్లం ఎక్కడా? శరీరంలో కాదు, లోపల ఆలోచన. కాబట్టి మనం దొంగని పట్టుకొని కొడితే శరీరాన్ని పట్టుకొని మనం హింసించిన అవ్వదు, వాడిలో ఆ కాగ్నిటివ్ చేంజ్ రావాలి. అంటే ఎలాగా? లోపల నేను దొంగతనం చెయ్యాలి అనే భావన ఎందుకు వచ్చింది? వాడికి లేనితనం. అయితే లేని వాళ్ళందరూ దొంగతనం చేస్తూ పోతే పరిస్థితి ఏమిటి? వాడికి నేర్పాలి, కౌన్సిలింగ్ చేయాలి, కూర్చోబెట్టాలి. నాయనా నీకు లేదని బాధపడుతున్నావు కదా, చలోదా నీకు 100 రూపాయలు ఇస్తాను, దూది కొను. నేను ఒక వ్యక్తికి అదే చెప్పాను, డబ్బు లేదండి నాకు బాధగా ఉంది, నేను ఇబ్బంది పడుతున్నాను అన్నాడు. నేను చెప్పాను నీకు 100 రూపీస్ ఇస్తాను, బిజినెస్ చేయన్నాను. 100 రూపాయలా అండి? చిచ్చి ఏమీ రాదండి, కాగితం ముక్క రాదు. వస్తుంది, దూది కొనమన్నాను. దూది కొన్నాడు, 100 రూపాయలకి బాగా ఎక్కువ దూది వచ్చింది. దాన్ని ఏం చెప్పానంటే కూర్చొని ఏదో ఒక భగవన్నామని చెప్పుకుని పేను, ఒత్తులు అవుతాయి, దాన్ని నీట్గా కట్టు, గుడి బయట పెట్టుకో, వచ్చిపోయే భక్తులు కదా అమ్ము. 100 రూపాయలు దూది పెట్టి కొన్నాడు, అది చక్కగా ఒత్తులు తయారు చేసి 130 రూపాయలకి అమ్మాడు. వాడికి 30 రూపాయలు వచ్చేసింది. నౌ హీ డిస్కవర్డ్ హౌ టు మేక్ మనీ.
ఇప్పుడు వాడికి అర్థమైంది, మనం బ్రతకాలంటే దొంగతనం చేయక్కర్లేదు, కష్టపడితే హాయిగా బ్రతకగలవని నేర్చుకున్నాడు. మార్పు వస్తుంది. కాబట్టి దొంగని హింసించొద్దు, దొంగతనాన్ని హింసించాలి. దొంగతనాన్ని కూడా హింసించడం అంటే ఏంటి? తిట్టకూడదు, కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయడం నేర్చుకోవాలి. వాడిలో మార్పు తీసుకురాగలగాలి, వాడిలో ఆ కౌన్సిలింగ్ ప్రారంభించాలి వాడిని. కాబట్టి ఆలోచించండి, ఇదంతా లోపల జరిగే పరిణామాలే కానీ శరీరం వెళ్ళి దొంగ ఇది పట్టుకురా అంటే చేతులు పట్టుకొస్తాయి. ఇప్పుడు మీ కుక్క ఉంది, ఏదో బాల్ ఇసిరేసి పట్టుకురా అంటే ఇది పట్టుకొస్తుంది నోటితోటి. ఇది శరీరం అంతే, అలానే పనిచేస్తుంది. కానీ లోపల దీన్ని ఆపరేట్ చేసేది లోపల ఉంది. అందుకనే మహర్షి అంటారు, బయట నువ్వు సరెండర్ అవుతున్న భగవంతుడికి అది ఒట్టిది, అవ్వదు, జరగదు కూడా. కానీ భావనా బలాత్ భక్తిరుత్తమా, అంతర్ముఖుడవై సరెండరెన్స్ డిస్కవర్ చేయాలి. అంటు విచ్ యు ఆర్ నౌ రెడీ టు సరెండర్, డిస్కవర్ ఇట్. ఆ డిస్కవరీ ఎప్పుడైతే మొదలు పెడుతుందో వాడిలో అర్థమవుతుంటుంది. ఇప్పుడు ఇక్కడ రమణ మహర్షి అంటారు, ఆత్మ నివేదనం అని అంటే అసలు ఆత్మ అంటే ఏమిటో తెలుసా వీడికి? నివేదనం చేయడానికి డబ్బుని లేకపోతే ఒక అరటిపండు నివేదన చేస్తాం, ఓ పువ్వుని నివేదన చేస్తాం, లేదు ఒక అగరవతి నివేదన చేస్తాం, దేనైనా నివేదన చేస్తాం. కానీ ఆత్మ నివేదనం అని అంటే అసలు ఆత్మ అంటే ఏమిటో తెలుసా వీడికి నివేదనం చేయడానికి? అది తెలిస్తే ఇక నివేదనం చేసేదానికి ఎవడు ఉండడు, ఇంకా చేసేవాడు చెయ్యబడేదనేటువంటివి ఉండవు. అది చైతన్యం, అది తత్వం. ఆ తాత్విక స్థితికి వెళ్ళేటప్పుడు ఈ డ్యువాలిటీస్ ఉండవు. ఈ డ్యువాలిటీస్ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. మనస్సు ఏం చేస్తుంది? ప్రొజెక్ట్ చేస్తుంది. ఆ ప్రొజెక్షన్ సరిగ్గా లేకపోతే రిజెక్ట్ చేస్తుంది. మనసుకి రెండే తెలుసు, ఎయిదర్ ఇట్ ప్రొజెక్ట్స్ అండ్ ఇఫ్ ఇట్ డజంట్ టాలీ ఇట్ రిజెక్ట్స్. ప్రొజెక్షన్, రిజెక్షన్, ప్రొజెక్షన్, రిజెక్షన్. స్వామీజీ అండి చాలా మంచి ఆయనండి అని ఎవరో తీసుకొచ్చారు నా దగ్గరికి. రాగానే ఏమండి ఇప్పుడు ఏంటి టైం ఏంటి, బుర్ర బుద్ధి లేదు, ఇప్పుడు వచ్చారేంటి అన్నాను అనుకోండి. వాడిని కింద నుంచి చెప్పుకుంటూ వచ్చాడు, స్వామి చాలా మంచి ఆయన అసలు ఇది అని చెప్పుకుంటూ వచ్చాడు. వీడు కూడా పాపం ప్రొజెక్ట్ చేస్తుంది, స్వామి అబ్బో చాలా మంచి ఆయన వచ్చాడు. అక్కడ గుమ్మం దగ్గర ఏంటండి, ఇప్పుడు ఏంటి పని ఏంటి, ఇప్పుడు టైం వేళపాడా లేదా, అవతలి పడినాను అనుకోండి. వెంటనే ఆడు ఏమయ్యా ఏవో చెప్పు తీసుకొచ్చాడు. అసలు నేనే మనిషిని కానీ నాకు పడుకోవడం ఉండదా, అలసట ఉండదా? ఇప్పుడు నేను చెడ్డవాడిని అయిపోయాను వీడికి. కారణం వాడు మంచివాడని తీసుకొచ్చాడు. వాడిలో మంచితనం అంటే ఏంటి తెలుసండి? వీడు అర్ధరాత్రి వచ్చి నన్ను లేపిన నేను కూర్చొని వినాలి వీడు చెప్పిందంతా. వీళ్ళ ఇంట్లో వీళ్ళు ఆవిడ ఇబ్బంది పెట్టింది అనుకుంటే వాడు అప్పుడే వస్తాడు. చాలామంది అంటారు, మేము వెళ్ళామండి ఆరోగ్యం బాగాలేదు, డాక్టర్ మనిషి కాడా, పడుకోవద్దైనా 12 గంటలకి లేపేస్తాం, 1 గంటకి లేపేస్తాం, అయినా లేవాలి. లేవకపోతే ఈయన డాక్టర్ అండి. ఉద్యోగం అలాంటిది, ఆ వ్యవస్థ అలాంటిది, ఎప్పుడైనా లేవాలి, ప్రాణం ముఖ్యం. ఇక్కడ అంతే, వీడు మంచివాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. వాడికి ఏంటి మంచితనం అంటే వాడి మైండ్లో ఫిక్స్ అయింది, నేను వెళితే ఇప్పుడు స్వామి నాతో బాగా మాట్లాడాలి. అది ఫస్ట్ వాడు టాలీ చేసుకునేది. ఫస్టే ఆదిలోనే హంసపాద అన్నట్టు తలుపు దగ్గర అన్నాను అనుకోండి, అయిపోయా. స్వామి ఏం మంచోడు కాదు, ఈడేవో చెప్పి తీసుకొచ్చాడు అంతే. మీరు ప్రొజెక్షన్ పెట్టుకున్నారు, మళ్ళీ మీరే రిజెక్ట్ చేస్తున్నారు. మంచితనాన్ని మీరే నా మీద ఆపాదించేశారు, చెడ్డతనాన్ని మీరే ఆపాదించేస్తున్నారు. ఇది ఏంటిది, నేనేం చేయాలి? ఇంకా అన్నీ మీరే, అన్నీ మీకు మీరే అన్నీ ఆలోచించేసి మీరే. సో ఇంక నా పరిస్థితి ఏంటి ఇక్కడ? అందుకనే ఇక్కడ మనస్సు చేసే పని అది రెండే, ఎయిదర్ ఇట్ ప్రొజెక్ట్స్ ఆర్ ఇట్ రిజెక్ట్స్. ఇది రెండే చేస్తూ ఉంటుంది మనస్సు, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి దాకా ఇదే దాని పరిస్థితి. కాబట్టి ఇక్కడ శ్రద్ధగా చూడండి ఈ కోణాన్ని. అందుకని ఇక్కడ రమణ మహర్షి అంటారు, అసలు ఆ మనస్సు ఏంటో ఒక్కసారి గుర్తించడం మొదలు పెడితే, ఆ మనస్సుని మనం పట్టుకోవడం మొదలు పెడితే, ఆ మనస్సు వెళ్ళే మార్గాన్ని దాన్ని కనుక మనం వెంబడించడం మొదలు పెడితే మనకు దొరుకుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఆ పరమాత్ముణ్ణి తనకంటే అన్యంగా భావించడం వల్ల మనస్సు ఏంటంటే కొంతసేపు వాడి మీద డ్వెల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. బట్ అది బయట విషయం కదా, ఒక్క నిమిషం ఉండి మళ్ళీ మారిపోతుంటుంది, ఒక్క నిమిషం ఉంటుంది మారిపోతుంటుంది, ఒక్క నిమిషం ఉంటుంది మారిపోతుంటుంది. అందుకనే ఒక చిన్న ఉపమానం చెప్తూ ఉంటారు. పూర్వం రోజుల్లో సాంప్రదాయమైనటువంటి విద్యా వ్యవస్థలో ఒక ఉపమానం ఉంది. ఒకసారి ఒక సాధువు గారు కూర్చోన్నారట, హాయిగా ప్రశాంతంగా కూర్చోన్నారట. ఓ చిన్న పిల్లాడు
ఒక 12 ఏళ్ళు ఉంటాయి, 12-13 ఏళ్ళు. అతను స్టూడెంట్గా వేరే గురుకులానికి వెళ్తూ ఈ సాధువు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని, మహాత్మా గురువుగారు, నేను పలానా గురుకుల పాఠశాలకి వెళ్తున్నాను, గురుకులానికి గురువుగారి దగ్గర విద్య పొందడానికి వెళుతున్నాను అన్నాడట. వెళ్ళరా నాయన, దైవానుగ్రహంతో చక్కగా విద్య అన్ని పూర్తి చేసుకునిరా అని దీవించి పంపారట. వెళితే వీడు 14 సంవత్సరాలు గురుకులంలో ఉండి కష్టపడి గురువు దగ్గర పాఠాలు నేర్చుకుని మంచి స్థితి వచ్చింది. వీడికి మంచి స్థితి కలిగింది. మొత్తం అధ్యయనం చేశాడు, గ్రంథాలు శాస్త్రాలన్నీ అధ్యయనం చేశాడు. తిరిగి వస్తున్నాడు. ఎన్నేళ్ళు? 26 ఏళ్ళు. మంచి పొగరమూతు మంచి దీని కింద ఉన్నాడు అనమాట. గుమ్మటంగా ఉన్నాడు మనిషి. గిద్య అంతా ఎక్కింది. తలకాయ ఎలా ఉంటుంది? మొదట్లో ఏమీ లేదు కనుక లోపల ఇలా వంగింది, ఇప్పుడు ఇలా ఉంది. ఎందుకని? బరువు ఎక్కింది, కొద్దిగా నిలబడింది, బరువు ఎక్కింది. ఇప్పుడు తల బరువు ఎక్కిందండో అంటారు. అంటే ఏమని అర్థం? వీడికి వంగదనమాట. ఇప్పుడు బెండకాయ ఉంటుంది, దాన్ని ఇలా ఉంచనుకుని ఏమవుతుంది? విరిగిపోతుంది. అర్థమైందా? మునక్కాయ ఉంటుంది, దాన్ని ఇలా విరిస్తే విరిగిపోతుంది ఉంచితే. అలానే ఇది కూడా తలకాయ, ఇది ఉంచితే విరుగుతుంది. అందుకని ఇది వంచడనమాట, ఇలా పెట్టుకుంటాడు. బెండకాయ, వంకాయ, టెంకాయ ఎలాగునో వీడి తలకాయ అలానే ఉంది, ఇబ్బరంగా ఉంది, వంగట్లేదు. చూడండి, వీడు మళ్ళీ తిరిగి వస్తూ ఉంటే ఆ సాధువు గారు అలానే ఉన్నారట. ఆయన కూడా చక్కగా ఆయన సాధన ఆయన చేస్తున్నారు. వీడు మళ్ళీ తిరిగి వచ్చాడు. ఓహో, వెళ్ళేటప్పుడు అప్పుడు వెళ్ళాం మనం, మళ్ళీ ఒకసారి ఆ పెద్ద ఆయన పలకరిద్దాం ఏమిటని వచ్చినప్పుడు ఇప్పుడు దండం ఏంటంటే, నమస్కారం అండి. ఇది కొంతమంది నమస్కారం, ఇదేంటిది, ఇది నాకేం అర్థం కాదు. ఇది నా దగ్గరికి ఒక ఆయన వచ్చి, స్వామి ఇదంటే షేక్ హ్యాండ్, ఒకటి చెయ్యి అడుగుతాడు. వీడు, బాబు నాకు హ్యాండ్ ఇచ్చే అలవాటు లేదన్నా నేను. ఇది చెయ్యి పడతాడు, ఇలా షేక్ హ్యాండ్ ఇస్తూ, నాకు చెయ్యి ఇచ్చే అలవాటు లేదన్నాను. కాబట్టి వీడు అలా నిలబడ్డాడు. ఆ సాధు అడిగారు, ఏమ్మా నువ్వు అప్పుడు వెళ్ళావు విద్యకి, అదేనా? ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. విద్య అంతా పూర్తి చేసావా? మొత్తం ఆమూలాగ్రం మా గురువుగారు అన్నీ నేర్పారండి, చాలా చక్కగా నేర్పారు, నేను నేర్చుకున్నాను. సరే, ఈయన ఏంటంటే మహాత్ముడు కదా, కూర్చొని ఆయన అన్నారు. కొద్దిగా పాలు అవి ఇవి పళ్ళు అవి పెట్టారు. తింటూ అడిగారు, నాయనా భగవంతుడి గురించి ఏమైనా తెలుసుకున్నావా అని. అబ్బో తెలుసుకున్నానండి భగవంతుడి గురించి, ఈ 14 ఏళ్ళు దాని గురించే కదండి మా గురువుగారు నేర్పింది. ఏం తెలుసుకున్నా అన్నారు. భగవంతుడు పెద్దవాడండి బాబు, భగవంతుడు పెద్దవాడండి. హీజ్ ఆల్ మైటీ, ఆల్ నోయింగ్, ఆల్ పర్వేసివ్, అమ్నీషియంట్, ఆమ్నిపోటెంట్, ఆమ్నిప్రెజెంట్. భగవంతుడు చాలా పెద్దవాడండి. నువ్వు మన ఏంటండి అల్పులో అండి, జీవుణ్ణి. బాగుంది. అక్కడ పక్కనే ఆ ఆశ్రమంలో పొలం అంటే పార పని చేసుకుని ఈ తుక్కు చెత్త అంతా మోసి కాల్చేవాడు ఉంటాడు. అని పిలిచాడు, ఏయ్ నొక్కయ్య ఎట్రా అన్నాడు. వాడు వచ్చాడు. ఏయ్ నీకు దేవుడి గురించి తెలుసా? బాబాయ్ తెలుసు బాబాయ్ అన్నాడు. ఎవడు? పెద్దోడండి బాబాయ్, దేవుడు చాలా పెద్దోడండి బాబాయ్ అన్నాడు. నువ్వెవడివిరా? నేనండి బాబాయ్, నోకైనండి బాబాయ్, నేను చిన్నోనండి బాబాయ్. ఆడు బాబాయ్, దేవుడు పెద్దోడు బాబాయ్ దేవుడు. ఏం చూశాడు ఈ స్వామి? ఒరే వీడికి ఏం చదువు లేదు, సంధి లేదు, రోజు పారపని చేసుకున్నాడు. ఈడు ఈ మాట అన్నాడు. నువ్వు 14 ఏళ్ళు దేవుడి గురించి చదువుకుని అదే మాట మాట్లాడుతున్నావు. ఎందుకు ఈ చదువు? ఏంటి చదువు? చదువు లేనోడు ఆ మాటే మాట్లాడాడు, చదువుకొని నువ్వే ఆ మాట మాట్లాడుతున్నావు. ఏమిటి తేడా? ఇంక చదువు ఎందుకు? వాళ్ళ హాయిగా పారపని చేసుకుంటే ఈ 14 ఏళ్ళు నీకు కొద్ది డబ్బు ఏదో వచ్చుండేది. ఏం చేసినట్టు? అప్పుడు వాడికి అవగాహన అయింది. ఓహో, చదువు లేనటువంటి వ్యక్తి అవివేకంతో మాట్లాడే మాట ఏది? భేదం. భగవంతుడు వేరు, నేను వేరు అని. కానీ ఇంత చదువుకుని ఆ సాధన లేకపోవడం వల్ల ఆ వేరుపాటుతనం, ఆ భేదం అలా కంటిన్యూ అయిపోయింది వాళ్ళు. అందుకని ఇక్కడ రమణ మహర్షి అంటారు, అయ్యా ఒక్కసారి పరమాత్ముడు జీవుడు ఎన్ని పక్కన పెట్టే, అసలు ముందు నీ మనస్సుని మానసిక స్థితిని ఒక్కసారి పరిగణ తీసుకో. అది మొదలు పెడితే, నీ మనస్సుని ముట్టుకోవడం మొదలు పెడితే యూ కెన్ టచ్ ఎవ్రీథింగ్. ఎందుకు చెప్పండి? మన మనస్సుని ముట్టుకుంటే మనం అన్నిటినీ ముట్టుకోవచ్చు. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి?
ఈ మనసు అన్నిటినీ ముట్టుకుంటుంది కాబట్టి. దేవుడు గురించి ముట్టుకుంటుంది, దెయ్యం గురించి ముట్టుకుంటుంది, మనిషి గురించి, అన్నిటి గురించి చూసేది మనస్సు. కానీ నేను ఆ మనస్సుని కనుక చూడడం మొదలు పెడితే అన్నీ అక్కడ పడిపోతాయి. అందుకని ఇక్కడ రమణ మహర్షుల వారు ఇప్పుడు అన్నిటినీ తీసుకొచ్చి మనస్సులో కల్మినేట్ చేసి మనస్సు గురించి మాట్లాడబోతారు ఆయన. నాతో చెప్పండి. హృత్స్థలే మనః స్వస్థతా క్రియా భక్తియోగబోధాశ్చ నిశ్చితం. ఇక్కడ ఇంకొద్దిగా అలర్ట్గా కూర్చొని వినండి. ఏంటనంటే మహర్షుల వారు చాలా క్లియర్గా ఇక్కడ 2 పదాలు వాడారు. హృత్ అనే ఒక పదం బిగినింగ్లో, తర్వాత మనహ అని ఇంకొక పదం వాడారు. హృత్ అంటే హృదయం అని అర్థం, మనహ అంటే మనస్సు అని అర్థం. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? హృదయం వేరు, మనస్సు వేరు. హృదయం అంటే మామూలుగా మన పరిభాషలో మెడికల్గా కానీ ఇంకో రకంగా ఏం చూస్తుంటే గుండె ఇది కొట్టుకుంటుంది, దీన్నే అనుకుంటాం. కానీ దాన్ని ఒప్పుకో. శాస్త్రీయ దృక్పథంతో హృదయం అంటే ఫిజికల్గా కనిపించి పంప్ చేసేటువంటి ఆ పంపింగ్ ఇన్స్ట్రుమెంట్ హృదయం కాదు, అది ఓన్లీ గుండె. హృదయం అంటే ఏంటి? హృత్ అంటే ఏంటి? అయం అంటే ఏంటి? హృదయం అంటే హృత్ ప్లస్ అయం, హృదయం. అయం అంటే నడిపించేది, గతి ఉండేది. హృత్ అంటే సెంటర్ పాయింట్, సెంటర్ పాయింట్ అన్నమాట. అది ఏమిటి? మనం ఏదైనా భోజనం చేస్తామనుకోండి, మనం అనుకుంటున్నాం భోజనం అంటే నాలిక మీద పెడితే భోజనం అని. కాదు, గొంతులో దిగిన తర్వాత నుంచి ప్రారంభమవుతుంది మన శరీరానికి పట్టేది. ఎందుకని? నాలిక మీద ఉంటే మనం ఊసేయచ్చు మళ్ళీ, కానీ ఇక్కడ దిగిందనుకోండి ఇక్కడి నుంచి ఊయడం చాలా కష్టం. అందుకని ఇక్కడి నుంచి దిగిందే ఇంకా నాకు సంబంధం లేకుండా పోతుంది. కాబట్టి ఈ పాయింట్ దగ్గర నుంచి దిగిందే లోపలికి వెళ్తుంది. ఇక్కడ ఉన్నప్పుడే నేను బయటికి తీసేయచ్చు, ఊసేయచ్చు, ఇది బాగోలేదని తీసేయచ్చు. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత తీయడం చాలా కష్టం. సో ఇక్కడ నా ప్రయత్నం ఇంకా చాలా కష్టమైంది. కాబట్టి ఇక్కడి నుంచి అసలు పాయింట్ మొదలవుతుంది. ఈ భోజనం ఎక్కడికి వెళ్ళి పడిపోతుంది? ఆఖరికి ఎక్కడో ఒక ఎండింగ్ పాయింట్ పడుతుంది. ఎక్కడది? బొడ్డు దగ్గర. మనలో ఉండేటువంటి బొడ్డు అంటే పొత్తు కడుపు పైన ఉన్నటువంటి బొడ్డు చిన్న రౌండ్గా ఉంటుంది. మన ఋషులు మనకు ఒక సాధన నేర్పారు ఇక్కడ, చాలా ఎక్సలెంట్ సాధన. అసలు హృదయం ఎక్కడుందో దాన్ని ఎలా చూడాలో మన వాళ్ళు చెప్పారు. ఏమిటన్నారు అని అంటే, ఆ హృదయాన్ని పట్టుకునేదానికి మనకు పద్మకోశ ప్రతీకాశగం హృదయంచాప్యధోముఖం అథో నిష్ట్యావితస్యాంతే నాభ్యాముపరి తిష్టతి. మీకు ఒక చిన్న ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇక్కడ ఈ పాయింట్ అన్నాం కదా, నిష్టి అంటారు దీన్ని. నిష్టి అని అంటే ఇక్కడ 2 కణుతుల్లాగా ఉంటాయి. ఇక్కడ ఎముకలు, కాలర్ బోన్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ 2 కణుతులు ఉంటాయి. దీని మధ్య భాగం నిష్టి అంటారు. నిష్టి అని అంటే అదొక మర్మస్థానం. ఇక్కడ కనుక సరిగ్గా చూసి కొడితే చచ్చిపోతాడు మనిషి. చాలా మర్మస్థానం ఇది, చాలా ప్రధానమైన స్థానం. ఎందుకు తెలుసండి? ఈ వాయు నాళాలు కానీ, ఈ లిక్విడ్స్ యొక్క దాని యొక్క నాళాలు కానీ, సాలిడ్స్ ఏదైతే తీసుకుందో దాని నాళాలు అన్నీ ఇక్కడ చాలా సెన్సిటివ్ పార్ట్ ఇది. కానీ తర్వాత ఇంకొక పాయింట్ ఇక్కడ కానీ, లేకపోతే ఇక్కడ కానీ, ఇక్కడ కానీ ఈ మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి కదా, అంటే ఈ దాన్ని ఏమంటారు తెలుగులో? మార్షల్ ఆర్ట్స్ని మర్మ విద్య, మర్మ విద్య అంటారు కదా, మర్మ యుద్ధమా ఏమంటారు దాన్ని, ఏదో అంటారు, మర్మ విద్య. అది చాలా మనకు పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్లో కనుక దెబ్బ తగిలితే మనిషికి చాలు పడిపోతాడు. స్కూటర్లో పోతూ ఉంటారా అండి, పడిపోతాడు. ఎక్కడ బ్లడ్ రాదు, ఎక్కడ ఏం వాపు ఉండదు, చచ్చిపోయి ఉంటాడు మనిషి, స్పాట్ డెడ్. కారణం ఈ సెన్సిటివ్ పార్ట్స్లో ఎక్కడో టచ్ అయిందంతే, చచ్చిపోయాడు. సో అంటే అన్నిటికంటే చాలా సెన్సిటివ్ పార్ట్ ఏంటంటే ఇది, చాలా సెన్సిటివ్ అండి, మనకు తెలియదు ఇది. కాబట్టి ఇక్కడ శాస్త్రకారులు అంటున్నారు, మన వాళ్ళు అంటున్నారు, అథో నిష్ట్యావితస్యాంతే. ఏ ఆహారం కానీ, ఏ నీళ్లు కానీ, ఏ ప్రాణం కానీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది? దాన్ని తీసుకోండి. ఇక్కడి నుంచి కిందకి మీ చేత్తోటే బొటని వేలుని అక్కడ పెట్టి, బొటని వేలంత ప్లేస్ ఉంటుంది ఇక్కడ,
ఆ రెండు కణితుల మధ్యలో అక్కడ బొటన వేలు పెట్టి ఇలా పెట్టమంటుంది. ఒక జానడు ఈ చిటికెన వేలు దగ్గర గుర్తుకి ఇక్కడ ఒక వేలు పెట్టుకోండి. అక్కడ ఆ పాయింట్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ. తర్వాత మళ్ళీ ఈ వేల్ని ఈ జానని నాభ్యాముపరి తిష్టతి. నాభి ఉందే బొడ్డు, అక్కడ ఈ చిటికెన వేలుని పెట్టండి. దాని మీద ఈ బొటన వేలుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. కరెక్ట్గా జంక్షన్ అక్కడ తగులుతుంది. ఇక్కడ బొటన వేలు పెట్టి ఏ చిటికెన వేలు అయితే ఇక్కడ ఎండ్ అవుతుందో, ఏ చిటికెన వేలునైతే కింద నుంచి కొలత పెట్టినప్పుడు బొటన వేలు ఎండ్ అవుతుందో, ఈ రెండు ఎండ్ అయ్యేటువంటి పాయింట్ అది కరెక్ట్ అయిన ప్రదేశం. అది మొత్తం ఈ మనిషిని నడిపించే యంత్రం, పరికరం అక్కడ ఉందన్నమాట. హార్ట్. మనం అంటాం కదా హార్ట్ ఆఫ్ ది టౌన్ అని. దిస్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ బీయింగ్. ఇక్కడుంది, ఈ పాయింట్లో ఉందన్నమాట. చాలా ప్రధానమైన ప్రదేశం అండి ఇది. అథో నిష్ఠ్యావితస్యాంతే నాభ్యాముపరి తిష్టతి. ఎందుకు ఇది కొలత ఎందుకు పెట్టారు? ఏం వెనక నుంచి కూడా కొలత పెట్టచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు, ఇక్కడ నుంచి అయినా కొలత పెట్టి టేప్ పెట్టి ఎక్కడైనా పెట్టచ్చు. ఎందుకనంటే మనం బ్రతకడానికి తీసుకునేటువంటి ఆహారం కానీ ప్రాణం కానీ ఏదైనా ఎక్కడి నుంచి వెళ్ళి ఎండ్ అవుతుంది, మళ్ళీ ఆ ఎండింగ్ పాయింట్లో అదంతా ప్రాసెసింగ్ అయ్యి మళ్ళీ అదంతా సర్క్యులేట్ అయ్యి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఆ పార్ట్స్ తీసుకున్నారు. ఇది ముఖద్వారం, ఇది క్రింద ద్వారం, కింద బొడ్డు ప్రదేశం. ఈ పాయింట్లోనే మొత్తం మన జీవితానికి కావలసిన నీళ్లు కానీ అన్నం కానీ ప్రాణం కానీ ఇవన్నీ మొత్తం యాక్టివిటీస్ అంతా, అసలు లైఫ్ యాక్టివిటీస్ అంతా కూడా ఇక్కడే జరుగుతున్నాయి. అందుకనే మన జీవితం కొనసాగడానికి యాక్టివిటీస్ అన్నీ ఇక్కడే జరుగుతున్నాయి. కాబట్టి ఈ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా అబ్జర్వ్ చేస్తూ వాటన్నిటికీ ఒక నియంత్రణలాగా పనిచేస్తుంది ఈ గుండె. మీరేం తినండి, ఏం తాగండి, ఏ గాలైనా తీసుకోండి, మొత్తం అంతా లోపలికి వెళ్ళి మాడిఫై అయిపోయి గుండె దగ్గరికి వెళ్ళిపోతుంది. ముందు గుండె దగ్గరికి వెళుతుంది. మీరు ఏం తీసుకున్నా ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి గుండె దగ్గరికి వెళ్ళిపోతుంది మాడిఫై అయ్యి. ఆ గుండె దాన్ని బాగా పంప్ చేసి తుక్కు చెత్తనంతా తీసేస్తుంది. శుద్ధమైన రక్తాన్ని తీసుకొచ్చి శరీరం అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తుందని. ఇది ప్రధానమైన ప్రదేశం. అయితే ఒక మనిషి, ఒక జీవి ఉండడానికి ఇది ప్రధానమైన ప్రదేశం, కేంద్రం ఇది. కానీ సైన్స్ ఇంతవరకు వెళ్ళి చెప్తుంది. కానీ ఇక్కడ రమణ మహర్షి అంటారు దాన్ని గుండె అంటామే కానీ హృదయం అనం. గుండె ఈజ్ ఫిజికల్ ఫామ్, హృదయం ఈజ్ సటిల్ ఫామ్. ఎలాగా? కళ్ళు అనేది ఫిజికల్ ఫామ్, చూపు అనేది సటిల్ ఫామ్. డాక్టర్ గారు నాకు కళ్ళు ఇచ్చారండి అని అంటాడు. డాక్టర్ గారు కళ్ళు ఇవ్వరు, చూపుని సవరించి ఉంటారంతే. కళ్ళు భగవంతుడే ఇవ్వాలి, చూపు భగవంతుడే ఇవ్వాలి. చూపు మందగిస్తుంది కానీ కళ్ళు మందగించదు. ఏంటోనండి ఈ మధ్య నాకు కళ్ళు కనపడట్లేదని అంటారు. కళ్ళు కనపడకపోవడం, కళ్ళు బాగానే ఉంటాయి కానీ చూపు మందగిస్తుంది. గుర్తుపెట్టుకోండి, కళ్ళు ఫిజికల్ ఫామ్, గోళకం. చూపు అనేది ఇంద్రియం, శక్తి. చెయ్యి ఇలానే ఉంటుంది. ఏమిటోనండి నాకు ఈ మధ్య చెయ్యి పడిపోయిందని అంటారు. చెయ్యి పడిపోదు, చెయ్యి ఉంటుంది బాగానే, కానీ చేతికి స్వతంత్రంగా నిలబడగలిగేటువంటి శక్తి పడిపోతుంది. కాబట్టి ఫిజికల్ ఫామ్ ఈజ్ గుండె, సటిల్ ఫామ్ ఈజ్ హృదయం. కాబట్టి చూడండి, గుర్తుపెట్టుకోండి, మనందరికీ కళ్ళు కనిపిస్తుంది. ఇప్పుడు నా కన్ను మీకు కనిపిస్తుంది, కానీ నా చూసే శక్తి మీకు కనిపిస్తుందా? కనపడదు. శక్తి కనపడదండి, పదార్థమే కనిపిస్తుంది కదా. అందుకనే చాలా ఎక్సలెంట్గా చెప్పాడు ఐన్స్టీన్, E=mc². ఏమీ లేదు ఇక్కడ. ఈ ప్రకృతినంతా మనం మొత్తం కలిపి రెండుగా విభజిస్తే ఒకటి శక్తి, రెండు పదార్థం. ఇది రెండే. పదార్థం లేకుండా శక్తి ఉంటుంది, కానీ శక్తి లేకుండా పదార్థం ఉండలేదు. ఇప్పుడు చూడండి, ఈ శరీరం ఉందనుకోండి, ఇది శక్తి ఉంటే ఈ శరీరం కదులుతూ ఉంటుంది. శక్తిహీనమైపోతే ఈ శరీరం ఏమైపోతుంది? కనుమరుగైపోతుంది కాలగర్భంలో. అంతేనా కాదా? కాబట్టి ఒక శక్తి ఈ పదార్థాన్ని నడుపుతూ ఉంది. కానీ పదార్థం లేకపోయినా శక్తి ఉంటుంది. కుండ లేకపోయినా మట్టి ఉంటుంది, కానీ మట్టి లేకపోతే కుండను ఊహించుకోండి. ఉంగరం లేకపోయినా బంగారం ముద్దగా ఉంటుంది, కానీ బంగారం లేకుండా ఉంగరాన్ని ఊహించుకోండి. అలాగనే పదార్థం లేకుండా శక్తి ఉండగలదు, కానీ శక్తి లేకుండా పదార్థం ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ హృదయం అనేటప్పటికి ఇక్కడ శాస్త్రం అంటుంది, హృత్స్థలే మనః
స్వస్థతా క్రియ. బా, ఇప్పుడేంటి, హృదయము రూపం లేదు, మనస్సుకి ఏం రూపం ఉందండి? లేదు. రూపం లేని హృదయం దగ్గర రూపం లేని మనస్సుని తీసుకొచ్చి ఎలా పెట్టాలి? ఇదేంటి? గులాం ఖాదర్కి గోకులాష్టమికి సంబంధం ఏంటి? ఏం చేయాలి ఇప్పుడు? ఈ గులాం ఖాదర్ దగ్గరికి వెళ్ళి గోకులాష్టమి అని అంటే వాడు ఏమంటాడు? క్యా హే మరేగా ఖాయేగా అంటాడు వాడంతే. హృదయానికే రూపం లేదు, అది సటిల్ శక్తి. మనస్సుకే రూపం లేదు, అది అరూపం. ఇవి రెండు ఎలాగండి పెట్టాలి? మహర్షి అంటారు, హృత్స్థలే మనః స్వస్థత. మామూలుగా స్వస్థత సభలు అంటారు, ఇక్కడ ఈయన కూడా స్వస్థత సభ పెట్టారు ఈయన. మామూలుగా బయట స్వస్థత సభలు అంటే ఏదో ఆరోగ్యం బాగు చేస్తామని, కానీ మన మహర్షి ఫిజికల్గా ఇది ఇంకా చాలా పెద్ద స్వస్థత సభ. తీసుకెళ్ళి మనస్సుని తీసుకెళ్ళి హృదయంలో కూర్చోబెట్టేస్తున్నారు. ఐ స్వేర్ హీ విల్ డూ దట్. మీరు అలా నా మాటల్ని పట్టుకుని నడుస్తూ వస్తే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు చీకట్లో ఉన్నాడండి, మనం ఎక్కడో ఉన్నాం, వాడు ఎక్కడో ఉన్నాడు, వాడికి దారి తెలియట్లేదు. వాడంటాడు, ఏముండో బయటికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలన్నారనుకోండి, ఇదిగో నేను పిలుస్తున్నాను కదా ఇట్రా అంటాడు. వాడికి ఇట్రా అంటే కళ్ళు చూడడు, కంటితో చూడడు, ఎందుకని చీకటి కనపడదు. వాడు మళ్ళీ ఇదిగో ఇక్కడున్నాను ఇట్రా ఇట్రా అంటాడు. వీడు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు పట్టుకుని వెళుతూ ఉంటాడు. ఆఖరికి వెళ్ళిపోయి ఆ మాట దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పట్టుకుంటాడు, అది తీసుకెళ్తాడు. అలానే ఇక్కడ కూడా మనకేం తెలియట్లేదు, మనస్సుకి రూపం లేదు, హృదయానికి రూపం లేదు. ఇప్పుడు రూపం లేని మనస్సుని రూపం లేని హృదయం దగ్గర ఎలా పెట్టాలి? మనకు కనపడదు లోపల, అలా కళ్ళు మూసుకుంటే చీకటి. ఇప్పుడు మీకు ఆ చీకట్లో మార్గం ఇచ్చేది మాట. అందుకని గురువు వేదాంత వాక్యాదిషు విశ్వాస శ్రద్ధ. అందుకు గురువు కావాలి. బయట పదార్థాలు అప్పచెప్పడానికి గురువు అక్కర్లేదు, మీకు దేవుణ్ణి ఇచ్చి పూజ చేసుకోవడానికి గురువు అక్కర్లేదు. ఎక్కడ గురువు కావాలి? నాకు కనబడని విషయాన్ని నా పరిధిలో, నా బుద్ధి ఊహించగలిగే పరిధిలో ఊహించేస్తాను, అప్పుడు గురువు అక్కర్లేదు. గురువు ఎప్పుడు కావాలి? నాకు అర్థం కానప్పుడు, నేను ఊహించలేనప్పుడు, నేను ఇంకా నా పరిధి దాటిపోయినప్పుడు, అప్పుడు నాకు గురువు కావాలి జీవితం కదా. కాబట్టి ఇక్కడ కూడా మహర్షి చాలా ఎక్సలెంట్గా లోపలికి తీసుకెళ్తున్నారు. ఆయన అంటారు, నువ్వు కనుక ఈ సాధన మొదలుపెట్టి ఆంతరంగికంగా నీ హృదయ స్థానంలో ఆ మనస్సుని కనుక పెట్టగలిగావా, స్వస్థత, అదే నీ మనస్సు యొక్క స్వస్థలం. అది పెట్టగలిగితే ఆయన అంటారు, అదే కర్మ, అదే భక్తి, అదే యోగము, అదే జ్ఞానము. ఇది నిశ్చితం. దిస్ ఈజ్ వెల్ అసర్టైన్డ్. నిశ్చితం అంటే ఏంటి? వెల్ అసర్టైన్డ్. ఇంకంతే, పక్కా, ఇంకా అనుమానం లేదు. ఇంకా అదే జ్ఞానం, అదే మోక్షం. ఇక అదే కర్మ, అదే కర్మయోగం, అదే భక్తి, అదే దైవం, అదే జీవం, అదే ప్రాణం, అదే సర్వం. నువ్వు యోగ మార్గాన్ని ఎంచుకున్నా అక్కడికి వెళ్ళాలి. లేదు నువ్వు కర్మయోగ మార్గాన్ని ఎంచుకున్నా అక్కడికి వెళ్ళాలి. లేదు ఒక సింపుల్ భక్తుడిగా ఆ భక్తితో రిలేట్ అవ్వాలన్నా చిట్ట చివరికి అక్కడికి వెళ్ళాలి. కాబట్టి కర్మ అయినా సరే, భక్తి అయినా సరే, లేదు యోగ మార్గమైనా సరే అక్కడికి వెళ్ళాలి. ఆ స్థానం, అది కట్టకడపటి స్థానం, అది దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఎంటైర్ దిస్. ఈ మజిలీలన్నీ కూడా అక్కడికి వెళ్ళి పూర్తవుతాయి. ఎక్కడ? ఆ జ్ఞానంలో పరిసమాప్తి అవుతాయి. ఇప్పుడు మనకు ఒక డౌట్, ఏమండి, మనస్సుని హృదయంలో పెట్టాలి, అసలు ఆ హృదయం అంటే ఏంటి? ఇప్పుడు ఊరికినే పిల్లని ఎవరికన్నా ఇవ్వాలనుకోండి, అసలు ఆ ఇల్లు ఎలా ఉంటుంది, వీడు ఎలా ఉంటాడు, అన్నీ చూసి ఆ పిల్లని అప్పగించేసి వస్తాం మనం, కూతుర్ని కదా. అంతేగాని ఏం చూసుకోకుండా పట్టుకెళ్ళి పెట్టాం కదా. ఇప్పుడు ఇంతకాలం మన మనస్సుని దాని మీద పెట్టి దీని మీద పెట్టి గందరగోళం అయ్యాం. ఇప్పుడు ఆయన అంటున్నారు, ఇప్పుడు ఆఖరిగా నేను చెప్తున్నాను, దీన్ని హృదయంలో పెట్టమ. అసలు ఇంతకాలం పెట్టిందంతా వేస్ట్ అయితే ఇప్పుడు ఏం చెప్పబోయేది కూడా కరెక్టో కాదో ఏమో తెలుసుకోకుండా చేయకూడదు కదా. అందుకని మనకు శ్లోకం ఉంది, ఇది పద్యం. వినదగునెవ్వరూ చెప్పినన్ వినినంతనే వేగురపడక వివరింపదగున్ కనికెల్ల నిజము తెలిసిన మనుజుడెపోల్ నీతిమంతుడు మహిళో సుమతి అన్నారు. నేను చెప్పానని నమ్మేయకండి. పరిపూర్ణానంద చెప్పారు,
చాలా కన్విక్షన్గా ఉంది. నమ్మేకండి, వినండి. మీరు నా మాటల్ని పట్టుకుని లోపలికి వెళుతూ 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 తొలుస్తూ పోతుంటుంది నా మాట. అది తొలిచి 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 మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో కూర్చోబెడుతుంది. కూర్చున్న తరువాత మీ ఆ నిజస్థితిలో ఆ అనుభూతి పొంది అప్పుడు నమ్మండి. ఇంకా నమ్మడానికి నేను ఉండను, మీరు ఉండరు. అయిపోయింది అక్కడ. కాకపోతే ఆ స్థాయి వెళ్ళేంత వరకు మీరు నడవండి. మిమ్మల్ని రూపాయి అడగలేదు, ఖర్చు లేదు. ఓన్లీ యువర్ వాల్యుబుల్ టైం, మీ విలువైన సమయం అంతే. ఆ గంటో గంటన్నరో అలా మీరు విచారణ చేస్తూ వెళ్ళండి. ఏం అక్కర్లేదు. ఇదంతా బుద్ధి యోగం. ఇది బుద్ధిని ఓపెన్ చేయండి. బాడీని ఓపెన్ చేయలేం, ఇంద్రియాలను ఓపెన్ చేయక్కర్లేదు, దేన్ని చేయక్కర్లేదు. బుద్ధి. అందుకని కృష్ణుడు అంటాడు భగవద్గీతలో, దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతితే. అందుకనే ఇట్ ఈజ్ అన్ ఇంటెలెక్చువల్ ప్రాసెస్. ఇట్ ఈజ్ నాట్ ఎమోషనల్ ప్రాసెస్. ఇట్ ఈజ్ నాట్ ఫిజికల్ ప్రాసెస్. ఇట్ ఈజ్ నాట్ ప్రాణిక్ ప్రాసెస్. ఇట్ ఈజ్ ఏంటి? ఇంటెలెక్చువల్ ప్రాసెస్. ఇది బుద్ధిని ఉపయోగించాలి. ఆ బుద్ధిని ఆపరేట్ చేయగలిగితే, సరిగ్గా కనుక ఆ బుద్ధి అనేటువంటి ఆ పరికరాన్ని ఆపరేట్ చేయగలిగితే వెళ్ళిపోతాం మనం. అందుకని ఆయన ఇక్కడ ఏమంటారంటే, ఆ బుద్ధిని ఆపరేట్ చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న బాగుందండి, ఆ హృదయం అంటే ఏంటి? హృదయం అనే మాట మాట్లాడతాను. అసలు మనస్సు అంటే ఏంటి? వాట్ ఈజ్ మైండ్? మనం ఎన్ని డెఫినిషన్స్ ఇచ్చినా సెట్ అవ్వదు. ప్రయత్నం చేయండి. అసలు మైండ్ అంటే ఏంటో ఆలోచించండి ఒకసారి. అది ఎక్కడుందో ఏంటో. అది ఎక్కడుందో ఒక ప్లేస్ చెప్పండి. ఏం చెప్పలేరు. దాని ప్లేస్ చెప్పండి. కిడ్నీ ఎక్కడుందో చెప్పగలం, లివర్ ఎక్కడుందో చెప్పగలం. మైండ్ ఎక్కడుందని అంటే మనం ఇలా అంటే మైండ్ లేదా అని అంటాం. ఇక్కడేం మైండ్ ఏం లేదండి. ఉరికిన ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఇలా అనుకుంటుంటాం అంతే. మైండ్ ఏం అక్కడ లేదండి. మైండ్ ఈజ్ సటిల్, ఫామ్లెస్. ఫామ్ ఉంటే దానికి ఒక ప్లేస్ ఉంటుంది, ఫామ్ లేనప్పుడు ఏ ప్లేస్లో ఉంటుంది. కాబట్టి మైండ్ని మీరు ఫిక్స్ చేయలేరు ఈ ప్లేస్ అని, కానీ మీ మైండ్ని మీరు అనుభవించగలరు. ఇప్పుడు జరిగేది ఏంటంటే, మన మైండ్ని మనం అనుభవించట్లేదు, మనల్ని మైండ్ అనుభవిస్తూ ఉంది. అది తేడా. మనం మనస్సుని అనుభూతి పొందాలి, మనస్సుని అనుభవించగలగాలి. కానీ జరిగేదేంటి? మనస్సు మనల్ని అనుభవిస్తుంది రివర్స్లో. కాబట్టి ఇక్కడ మనం కొద్దిగా సాధనతో మన మనస్సు ఏంటో గుర్తిస్తాం. ఒకసారి కళ్ళు మూసుకుని అందరం ఒకసారి కళ్ళు మూసుకుని, ఏం మాయ ఏం కాదు, జస్ట్ ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇది ఇప్పుడు ఏదో చేసేస్తారు స్వామిజీ అని ఏం ఎక్కువ ఊహలు పెట్టుకోకండి. జస్ట్ ప్రాక్టికల్గా చూడండి. కళ్ళు మూసుకుని కళ్ళు తెరవకుండా నేను చెప్పేంత వరకు కళ్ళు మూసుకుని మీ లోపల ఏనుగుని చూడండి. తెల్లని దంతాలు, తొండము, పెద్ద ఏనుగు, గజం. ఇప్పుడు గులాబీ పువ్వుని చూడండి. పింక్ కలర్లో మంచి పెటల్స్, దాని యొక్క కాడ చాలా ఎక్సలెంట్ గులాబీ పువ్వు. ఇప్పుడు మామిడి చెట్టును చూడండి. కాండము, శాఖలు, ఉపశాఖలు, ఆకులు, పువ్వులు, పిందెలు, మామిడికాయలు పుష్కలంగా ఉండే మామిడి చెట్టును చూడండి. ఇప్పుడు ప్రవహించే, గలగల గలగలా ప్రవహించే గోదావరి నదిని చూడండి. కళ్ళు తెరవండి. ఒకసారి అందరూ కళ్ళు తెరవండి. గోదావరిలో కొట్టుకుపోకండి. చూడండి, కళ్ళు తెరవండి. అసలు ఏనుగు ఉందండి బయట? లేదు. ఏనుగుని చూడండి అన్నాను. ఎక్కడుంది స్వామీజీ అని అడగలేదు మీరు. అడిగారు ఎవరన్నా? చూసారా లేదా? కనిపించిందా లేదా? ఇంతకంటే గొప్ప మాయ ఏం కావాలండి? బయట లేదా? చూడమంటే చూసారా? ఉందండి ఏనుగు ఇక్కడ? ఎవడన్నా ఒకడు ప్రశ్నించాడా? ఏంటి స్వామి ఏనుగుని చూడమంటున్నారు, ఎక్కడుందని అడిగారా? నో. నేను చెప్పాను వెంటనే, శిష్యులంటే అలా ఉండాలండి. చెప్పింది చెప్పినట్టు అలా వినేశారు మీరా? హ్యాట్స్ ఆఫ్. ఒకసారి ఆలోచించండి, విచారణ చేయండి.
ఏనుగుని చూడమన్నాను, కొద్దిగా సీరియస్గా ఆలోచించండి. ఏనుగుని చూడమన్నాను, బయట ఎక్కడా లేదు, కళ్ళు మూసుకున్నారు, ఏనుగుని చూశారు, దంతాలు తొండము పెద్ద ఏనుగుని చూశారు కదా. అసలు ఏనుగు సైజ్ ఎంత, మీ లోపల ప్లేస్ ఎంత? ఏనుగు సైజ్ ఏంటి, అది దాని ఒక వెంట్రుక అంత కూడా హైట్ లేం మనం, అంత సైజ్ ఏనుగు. మీ లోపల అంత స్పేస్ ఉందా ఏనుగుని పెట్టుకోగలిగిన స్పేసు? మరి ఏనుగుని ఆమూలాగ్రం చూసారా, కనిపించిందా లేదా లోపల? ఎలా అంటేనండి, లోపల అలా ఏనుగు తయారైపోయిందండి, ఏనుగు వచ్చేసిందండి. ప్లేస్ అంటే పెద్ద ఏనుగునే చూశారండి, దంతాలవి, తొండం అది ఉండండి, హాయ్ బాబు తొండం ఉందండి, 4 కాళ్ళు కూడా ఉన్నాయండి, తోకుంది, ఏనుగు కనబడిపోయిందండి. అంటే మీరు మళ్ళీ కళ్ళు తెరిచిన తర్వాత ప్లేస్ అంటే చిన్నది అనిపిస్తుంది కానివ్వండి, లోపల ఏనుగు కనబడిపోయిందండి. సరే, మనస్సు అంటే పెద్దదాన్నే చూస్తుందా? కాదు. మీకు వెంటనే ఏం చెప్పాను? గులాబీ పువ్వు అన్నాను, అందుకని ఆ ఎగ్జాంపుల్ వాడాను. వెంటనే అంత పెద్ద ఏనుగును చూసిన మీ లోపల చిన్న గులాబీ పువ్వు కూడా చూశారు. అంటే ఆలోచన చెప్పండి ఒకసారి. మీ లోపల ఉండే మనస్సు పెద్దదాన్ని ఊహించేస్తుంది, చిత్రీకరిస్తుంది, అతి చిన్నదాన్ని చూపిస్తుంది. అంటే అది పెద్దదా చిన్నదా? స్వామీజీ ఇప్పుడు అర్థమవుతుంది మాకు. ఏంటి? అది పెద్దది కాదు, చిన్నది కాదు. మరి ఏంటి చెప్పండి? పెద్దది కాదంటున్నారు, చిన్నది కాదన్నారు, ఏంటి? అలా నిలబడిపోయేదేమో. అందుకని మీకేం చెప్పాను తెలుసా? గోదావరి నది అన్నాను. ప్రవాహం లోపల అలా నీళ్లు కదులుతూ ఉంది. మామిడి చెట్టు అన్నాను, మామిడి చెట్టు కదులుతుంది, అలా ఉంటుంది. అయితే మీ మనస్సు కదిలేదా, మీ మనస్సు కదలకుండా నిలబడేదా? అంటే స్వామీజీ చెట్టు అనుకున్నప్పుడు కదలదు, నది అనుకుంటే కదులుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, మీ మనస్సు పెద్దదా అంటే చిన్నది కూడా చూసింది, చిన్నదా అంటే పెద్దదాన్ని చూసింది, కదులుతుందా అని అంటే చెట్టులా కదలకుండా ఉంది, కదలదా అని అంటే నదిలా కదిలిపోతుంది. అంటే ఏంటి? నా మనస్సు ఏంటి? అదే అర్థం కావట్లేదు. ఒక్కటైతే అర్థమైపోతుంది, ఏదో ఒక్కటై ఉంటే అర్థమైపోతుంది. అంటే నా మనస్సుకి ఏ రూపము లేదు, ఏ భావము లేదు, ఏ గుణము లేదు, కానీ ఏ రూపాన్ని నేను కనుక స్మరిస్తే ఆ రూపమైపోతుంది నా మనస్సు. ఎలా? నీళ్ళకి ఏ రూపం లేదు, దాన్ని చెంబులో పోసామనుకోండి, చెంబు నీళ్ళు అంటాం, మళ్ళీ తిరిగి వంపేయచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ నీళ్లు పోసిన చెంబుని పట్టుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఓ 2-3 గంటలు మర్చిపోయి తీసామనుకోండి, ఆ నీళ్ళు ఇలా తిప్పితే వస్తుందా? రాదు, గడ్డగట్టేస్తుంది, రూపం ఏర్పడిపోతుంది దానికి. అంతేనా కాదా? రూపం ఏర్పడిపోయింది. నిజంగా చెప్పాలంటే నీళ్ళకి ఆ రూపం లేదు, కానీ గడ్డగట్టి రూపం ఏర్పడింది. ఇప్పుడు దానికి రూపం లేకుండా చేయాలంటే ఏం చేయాలి? కొద్దిగా వేడి చేస్తే, టెంపరేచర్లో పెడితే కరిగిపోతుంది, నీళ్ళు వచ్చేస్తుంది. చూడండి, శ్రద్ధగా వినండి. కాబట్టి ఇప్పుడు నా మనస్సు కూడా రూపం లేదు, ఏ రూపాన్ని స్మరిస్తే ఆ రూపం అయిపోతుంది. అందుకనే మనస్సు అంటే మన వాళ్ళు అన్నారు తదాకార వృత్తి మనః. రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. మనస్సు అంటే ఏంటి? తదాకార వృత్తి మనః. మనం ఏ రూపాన్ని స్మరిస్తే ఆ రూపాన్ని స్మరించేస్తాం. మీరు ఇప్పుడు చూడండి, వెంకటేశ్వర స్వామి వచ్చేసింది, రాముడు వచ్చేస్తుంది, పరిపూర్ణానంద వచ్చేస్తుంది, గులాబీ పువ్వు వచ్చేస్తుంది. ఏ రూపాన్ని మీరు స్మరిస్తే ఆ రూపం వచ్చేస్తుంది మీలో. బట్ రూపము మనస్సుకు లేదు కాబట్టి ఏ రూపాన్నైనా అది పొందుతూ ఉంటుంది. అంతేనా కాదా? అర్థమైందా? ఇప్పుడు రూపం ఉంటే గులాబీ పువ్వుని చూసేయచ్చు మనం, లేకపోతే ఏనుగుని చూసేయచ్చు, రూపం ఉంది. కానీ ఏ రూపము లేకుండా ఏ రూపాన్ని పడితే ఆ రూపాన్ని చూపించగలిగే ఆ మనస్సుని ఎలా చూడాలి, ఎలా పట్టుకోవాలి? ఇప్పుడు అక్కడే సాధన. ఆ మనస్సుని పట్టుకోమంటున్నారు ఆయన.
ఆ మనస్సును నువ్వు కనుక పట్టుకోగలిగితే మెల్లగా హృదయం గురించి కూడా చెప్తాను, అప్పుడు పెట్టచ్చు. ఆ మనస్సుని పట్టుకోవడం నేర్చుకోవాలి మనం. ఎలా మనస్సుని పట్టుకోవాలి? అందుకనే మనహ అంటే మనస్సు అంటే ఏంటి? బాగా చూడండి. మనహ, మన సంస్కృతంలో నమః అని ఒక శబ్దం ఉంది. నమః అంటే ఏంటి? నమస్కారము అని. భగవంతుడికి నమః అండ, అవునా? ఈశ్వరాయ నమః, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. అందుకనే ఈ ముస్లిమ్స్ కూడా వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు దాన్ని నమాజ్ అంటారు. నమః నమస్కారము, దాన్నే నమాజ్ అంటే. వాళ్ళు నమాజ్ అంటారంటే నమస్కారం, ప్రార్థన చేయబోతున్నారు వాళ్ళు కూడా. అందుకని ఆ శబ్దం వాళ్ళు అలాగా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు దాన్ని నమస్కారమే, అది ప్రార్థన. నమః అంటే నమస్కారము అని అర్థం. మనః అంటే చూడండి మనస్సు, దానికి రూపం లేదు, ఏ రూపానైనా పొందుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మనస్సుని మనం పట్టుకునే దానికి ఏం చేయాలి? ఇప్పుడు ఏం అక్కర్లేదు. మీరేమంటారంటే మనస్సు ఎక్కడ పడితే అక్కడ పోతూ ఉంటుందండి, అలా పోతుంటుంది అంటారు. ఏమండి, మనస్సు ఎక్కడ పడితే అక్కడ పోతుందండి? మనస్సు ఎక్కడికి పోదు. దానికి కావలసిందంతా దుంపదగా తెచ్చుకొని అనుభవిస్తుంది అది. మనం అనుకున్న మనసు ఎక్కడికో పోతుందని అనుకుంటున్నాం. ఒక చిన్న మాట చెప్తాను. ఏమిటో స్వామీజీ, ఇక్కడ కూర్చుంటామంటే మీ ప్రవచనంలో ఎక్కడికో